వానలు దంచి కొడతా ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఇక ప్రధానంగా తెలుగు రాష్ట్రాలలో వర్ష బీభత్సం ఉన్నది. ప్రాజెక్టులన్నీ కూడా జలకల సంతరించుకుంటా ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతా ఉన్నది. కాళేశ్వరం మేడిగడ్డ కూడా మొత్తం ఫుల్ అయిపోయినాయి. ఇక ప్రధానంగా చూసుకుంటే ఆంధ్ర తెలంగాణకి బోర్డర్లో ఉన్నటువంటి ఏలూరు జిల్లా యువతలకు వస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి పెద్దవాగు ప్రాజెక్టు ఆల్మోస్ట్ ఆల్ అక్కడ కట్ట తెగిపోయింది. కట్ట తెగిపోవడం వల్ల 12 గ్రామాలు దాదాపుగా 5,000 కుటుంబాలు కూడా ఇప్పటికీ నీటిలోనే మునిగిపోయి ఉన్నాయి. మునిగిపోవడంతో పాటు అక్కడ విద్యుత్ అంతరాయం ఏర్పడతా ఉన్నది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమావేశం నిర్వహించి మరి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం రాకుండా చూడాలని చెప్తా ఉన్నారు. సిఎస్లు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ సిఎస్లు అందరూ కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్లందరితో కూడా వీసీ నిర్వహించి ఎటువంటి నష్టం జరగకుండా ఏర్పాట్లు చేయాలని చెప్తా ఉన్నారు. మరి వీటన్నిటిని పక్కకు పెడితే తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్లో మాత్రం మరి ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో తెలియదు. వర్షం వచ్చిందంటే పరిస్థితి అధోగతం. అత్యవసరం అయితేనే తప్ప ఈ 2-3 రోజులు నాన్ స్టాప్గా వర్షాలు పడేటటువంటి అవకాశం ఉన్నది. ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. జోరుగా ఈ 2-3 రోజులు వానలు కురుస్తాయి. ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటేనే బయటికి రండి అని చెప్పి వాతావరణ శాఖ మనకి సూచిస్తూ ఉన్నది. ఇప్పటికే ఆల్రెడీ ఒకరిద్దరు కూడా మ్యాన్ హోల్స్లో గల్లంత అయిపోవడం కూడా మనకి చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ పట్టణ వాసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. 2-3 రోజులు మాత్రానికి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. మరి ఎవరైతే గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నారో కానీ లేకపోతే పెద్ద పెద్ద ప్రాజెక్టులు వాటి కింద ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో మరి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఏకదాటిగా ఈ 2-3 రోజులు భారీ నుంచి అతి భారీగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉన్నది. దయచేసి మళ్ళా చెప్తా ఉన్నాం, జాగ్రత్తలు వహించాల్సిన అవసరం అయితే ఉన్నది. మరిగా అక్కడ ఉన్నటువంటి ఎవరెవరైతే ముంపునకు గురవుతా ఉన్నారో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా వారిని సురక్షితమైనటువంటి ప్రాంతాలకు అంటే పునరావాస కేంద్రాలకు తరలించాల్సిన అవసరం అయితే ఉన్నది. హైదరాబాద్ పట్టణ వాసులు మాత్రానికి బయటికి వచ్చినప్పుడు ఎక్కడ మ్యాన్ హోల్ ఉన్నది, ఏ దారిన వెళ్తా ఉన్నారు, ఏ దారిన వస్తూ ఉన్నారు, ప్రధానంగా కరెంట్ పోల్స్ని టచ్ చేయకండి. కరెంట్ పోల్స్ని టచ్ చేయడం కానీ లేకపోతే కరెంటు వైర్లు ఉన్నాయి కానీ వాటిని టచ్ చేయడం ఇలాంటివన్నీ కూడా దయచేసి బంద్ చేయండి. పిల్లల్ని, వృద్ధుల్ని చాలా జాగ్రత్తగా ఈ 2-3 రోజులు చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. మళ్ళొకసారి చెప్తా ఉన్నాం, ప్రధానంగా జాగ్రత్తగా ఉండండి. అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని కూడా మనం చెప్పడం జరుగుతూ ఉన్నది.